బ్రేకింగ్ చూస్తున్నాం. సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను పోలీసులు వైద్యాధికారులు సీజ్ చేశారు. కమర్షియల్ సరోగసీ భారతదేశంలో చట్ట వ్యతిరేకమని చెబుతూ ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుస్తుందని తెలిపారు. సృష్టి హాస్పిటల్ పై వైద్య శాఖ అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు గుప్పుమంటున్న నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా నడుస్తున్న ఇల్లీగల్ ఫెర్టిలిటీ సెంటర్స్ పై చర్యలు తీసుకుంటామని చెబుతున్న హైదరాబాద్ డిఎంహెచ్ఓ వెంకట్తో ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అయితే ఆ యొక్క భాగవతం గురించి పలు రకాలుగా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం ఏదైతే వైద్యాధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది అంటూ కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మనతో పాటు హైదరాబాద్ డిఎంహెచ్ఓ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ భాగవతం ఎలా వచ్చింది? ఆమెకు పర్మిషన్స్ కూడా క్యాన్సిల్ అయిన నేపథ్యంలో ఈ భాగవతం మొత్తం బయట ఎట్లా వచ్చింది, మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? సో బేసిక్గా అంటే ఇప్పుడు డీసీపీ మేడం ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఒక పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేయడం జరిగింది. మాకు ఏదైతే చైల్డ్ ఇస్తామన్నారో ఆ చైల్డ్ మేము డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నాం, ఆ చైల్డ్ మాకు రాలేదు అని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇక్కడ చేసుకున్నామని చెప్పడం జరిగింది. ఆ రిజిస్టర్ తర్వాత వాళ్ళు వైజాగ్లో డెలివరీ అయింది, బేబీని మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని రమ్మని చెప్పడం జరిగింది. సో చెప్పిన తర్వాత బేబీని వాళ్ళకు వేరే కపుల్ యొక్క బేబీని వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగిందనేది కూడా మేడం చెప్పడం జరిగింది. సో ఆ విధంగా జరిగిన తర్వాత సో ఏ కపుల్ వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది. అండ్ ఎక్కడ ఈ మా డాక్టర్ గారు ఉన్నారు అంటే ఇప్పుడు ఇక్కడ సృష్టిలో ఉన్నారు, ఆమెకు డిఫరెంట్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి అనేది కూడా తెలవడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఒక ఇన్వెస్టిగేషన్ అనేది జరిగింది. కమర్షియల్ సరోగసీ అనేది ఇండియాలో సాధ్యమా? కమర్షియల్ సరోగసీ అనేది ఇండియాలో చేయకూడదు. సాధ్యమా అంటే ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ అనేది ఇండియాలో ఉంది. ఎందుకు అంటే నియర్ బై రిలేటివ్ కానీ బయాలజీ ఇది కానీ వాళ్ళకే ఇవ్వాలి, ఆల్ట్రూయిస్టిక్ ఉండాలి, కమర్షియల్ సరోగసీ ఉండకూడదనే ఈ చట్టాన్ని తేవడం జరిగింది. ఎందుకంటే ఒకసారి కమర్షియల్ సరోగసీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ అమౌంట్ అనేది చాలామంది అంత అమౌంట్ పెట్టడానికి ఒక 35 లాక్ 30 లాక్ ఎంత అమౌంట్ అనేది అంత, ఎందుకంటే ఈరోజు పిల్లలు పుట్టడం లేని కారణంతో చాలామంది అమౌంట్ స్పెండ్ చేయడానికి కూడా ముందుకు వస్తారు, కానీ లేని వాళ్ళు కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ దీన్ని కమర్షియల్ సరోగసీని నిషేధించడం జరిగింది, ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ ఉండాలని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇటువంటి ఏదైతే టెస్ట్ బేబీ సెంటర్స్ కానీ లేదంటే ఈ యొక్క వేదాన్ పైన ఏఆర్టీ ఏం చెప్తుంది? సో ఏఆర్టీ ప్రకారం చూసుకుంటే కనుక ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఏదైతే ఈ యాక్ట్ని తీసుకొచ్చింది 2022లో తీసుకొచ్చిన తర్వాత డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ ఈ డిఫరెంట్ ఏఆర్టీ లెవెల్ 1, లెవెల్ 2 సరోగసీ సెంటర్, ఏఆర్టీ బ్యాంక్స్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రత్యేక సర్టెన్ నామ్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఐవీఎఫ్ సెంటర్ కూడా దాన్ని అప్లై చేసుకోవడానికి ముందు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు దాన్ని అప్లై చేసుకోవడం, అక్కడి నుంచి ఫామ్ డౌన్లోడ్ కావడం, ఆ తర్వాత డీడీలు తీయడము, స్టేట్ గవర్నమెంట్కి అప్లై చేసుకోవడం, స్టేట్ గవర్నమెంట్ టీమును పంపించడము, ఆ టీమును పంపించిన తర్వాత దాన్ని స్టేట్ గవర్నమెంట్ టీం క్షుణ్ణంగా వెరిఫై చేయడం, ఆ తర్వాత పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువ మొత్తాదులో స్పెర్మ్స్ లభించాయి అని చెప్తున్నారు, 50కి పైగా శాంపుల్స్ కూడా లభించాయి. ఆ శాంపుల్స్ని ఏం చేస్తున్నారు? బాబు పరిస్థితి ఎట్లా ఉంది? బాబు ఎక్కడున్నాడు? అంటే బాబు పరిస్థితి నేను చెప్పలేను ఆల్రెడీ, ఎందుకంటే పోలీసు ఆల్రెడీ దానిపైన యాక్టివిటీ తీసుకుంటూ ఉన్నారు. స్పర్మ్స్ అంటే 50 లభించలేదు, కానీ అక్కడ 7 శాంపుల్స్ అనేది లభించడం జరిగింది. బట్ అనాలిసిస్ కూడా అక్కడ జరుగుతూ ఉంది. అంటే ఇంత పెద్ద మొత్తాదులో జరుగుతున్న హైదరాబాద్లో ఇంత పెద్ద మొత్తాదులో జరుగుతున్నా మీ దృష్టికి ఎప్పుడు రాలేదంటారా? మా దృష్టికి వస్తే డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటాము. ఒకవేళ మా దృష్టికి రాకపోతేనే కదా, వస్తే డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. ఇప్పుడు సృష్టి అనేది ఇప్పుడు ఈ భాగవతం మీ దృష్టికి వచ్చింది కాబట్టి హైదరాబాద్లో ఇంకెన్ని సెంటర్స్ ఇలాంటివి ఉన్నాయి, వాటిపైన మీ పర్యవేక్షణ ఎలా ఉండబోతుంది? సో ఎన్ని సెంటర్స్ రైట్గా ఉన్నాయనేది నాకు కూడా తెలీదు. బట్ దీని ద్వారా మాకు కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం దీన్ని ఇంకాస్త లోతుగా పరిశీలించాల్సిన అవసరం అనేది ఉంది. కాబట్టి ఏంటంటే మా ఉన్న డాక్టర్లు కొంతమందే సరిపోరు, కాబట్టి మేము ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ను వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి క్లినిక్స్ ఏమున్నాయి, ఆ పరిధిలో రిజిస్టర్డ్ ఎన్ని, అన్రిజిస్టర్డ్ ఎన్ని, ఏ విధమైనవి ఉన్నాయి అనేది వెరిఫై చేయమని ఆల్రెడీ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ సర్టెన్ ఏరియాస్లో వెరిఫికేషన్ కూడా అవుతూ ఉంది. దీనికంటే ముందే చేస్తూ ఉన్నాము, ఎందుకంటే ఇలాంటి రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ హైదరాబాదు ఒక సిటీ, పెద్ద సిటీ, ఇది ఎక్కడెక్కడో ఏ మూలల్లో ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ అది సీక్రెట్గా కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి
వెరిఫికేషన్ అనేది మాది నడుస్తూ ఉంది. అయితే సృష్టి కాకుండా అయితే కొంతమంది కూడా అమ్మ కావాలనే ఉద్దేశంతో ఇలాంటి వాటికి వస్తూ ఉన్నారు, మోసపోతున్నారు. కాబట్టి మీరు డాక్టర్గా అదే గైనకాలజిస్ట్గా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? మీరు ఏదైనా సరే అండి, ఇప్పుడు గవర్నమెంట్ కూడా గాంధీలో పెట్లబుర్జు హాస్పిటల్లో కూడా ఇలాంటి సెంటర్స్ అనేది పెట్టడం జరిగింది. దయచేసి మీకు ఇలాంటి కష్టాలు ఉన్నప్పుడు గవర్నమెంట్ సెంటర్లో కూడా మీరు అప్రోచ్ కావచ్చు. అండ్ ప్రైవేట్ సెంటర్ల దగ్గర మీరు అఫీషియల్గా మీరు లీగల్గా వెళ్తే బాగుంటుంది. అదర్వైజ్ ఇల్లీగల్గా వెళ్తే కనుక మీరు మనీ పరంగా నష్టపోతారు, మోసం పోయే అవకాశాలు అనేటివి ఉంటాయని ఈ ఎగ్జాంపుల్ మనకు చెప్తా ఉంది. కాబట్టి దయచేసి లీగల్గా ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి, గవర్నమెంట్ కూడా దానిపైన దృష్టి పెడతా ఉంది. ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్ పెరుగుతూ ఉన్నాయని చెప్పి ఒకప్పుడు ఒక సెంటర్ గాంధీలో ఉన్న సెంటర్స్ని ఇప్పుడు చాలా సెంటర్స్ను పెంచడం కూడా జరిగింది. సో గవర్నమెంట్ డెఫినెట్లీ ప్రజల కోసం అది పనిచేస్తూ ఉంది. దయచేసి మీరు పబ్లిక్ ఏదైతే మీకు సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి, లేదు మీకు ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎక్కువ ఉన్నాయంటే మీరు దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా అన్ని కేసెస్ నమోదు చేసుకోండి. దాన్ని బట్టి గవర్నమెంట్ ఇంకా కూడా ఫెసిలిటీస్ పెంచే అవకాశం అనేది ఉంది. కాబట్టి ప్రజలు మీరు దయచేసి మోసపోకండి, ఇల్లీగల్ సెంటర్స్ పోకండి, వాళ్ళని అప్రోచ్ కాకండి. మీకేమైనా అలాంటి సెంటర్స్ తగిలినా మా దృష్టికి తీసుకురండి, పోలీస్ దృష్టికి తీసుకురండి. డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. లాస్ట్ చివరి సార్, ఇటువంటి దందాలో మెయిన్గా డాక్టర్స్ పాత్ర గిట ఉంది అంటున్నారు. మనం చూసుకుంటున్నాం అనెస్థీసియా డాక్టర్, గాంధీలో పనిచేసేటటువంటి అనెస్థీసియా డాక్టర్ గిట ఈ దాని వెనుకలు ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇలాంటి వాళ్ళకి ఎలా చెప్తారు? సో ఎవరైనా సరే ఫస్ట్ బేసిక్గా ఏముంటుందంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారము ఇల్లీగల్ సెంటర్ అన్రిజిస్టర్డ్ సెంటర్కి ఇచ్చినప్పుడు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఆ డాక్టర్ పైన 25,000 పెనాల్టీ వేయడానికి మాకు అవకాశం ఉంది. సో యాజ్ పర్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఈ పెనాల్టీ అనేది మేము పెట్టడం జరుగుతుంది. బట్ యాజ్ పర్ పోలీస్ ఆల్రెడీ వాళ్ళను తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఖచ్చితంగా ఈ దానిపైన ఇటువంటి సెంటర్స్ ఏవి ఉన్నా కానీ యాక్షన్ తీసుకుంటాము. వైద్య శాఖలో ఇటువంటి దానికి ప్రస్తావన లేదు. డాక్టర్ కూడా ఇందులో అయితే గాంధీ హాస్పిటల్లో అనెస్థీషియా చేసేటటువంటి డాక్టరే ఈ దానికి మెయిన్ రోల్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వారిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. ఇటువంటి సిటీలో ఎన్ని సెంటర్స్ ఉన్నా కానీ వాటిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామంటూ కూడా డిఎంహెచ్ఓ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్.